మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కార్మికులు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులది ఒడిశాగా గుర్తించారు. మృతులు నారాయణ, చెక్మోహన్, శ్రీరాములుగా తెలిపారు. డెడ్ బాడీలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, విజయ్, మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు టెర్రర్ ని తలపించింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా కీసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పై పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఢీ కొట్టుకుంటూ టాటా ఇంట్రా వాహనము అలాగే ఔటర్ సిబ్బంది 3 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. మృతులు ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి వలస కూలీలుగా అయితే తెలుస్తుంది. వారి పేర్లు కూడా నారాయణ 28 ఏళ్లు, అలాగే చక్నోహం 24 సంవత్సరాలు, జైరామ్ 32 సంవత్సరాలు గుర్తించారు. ఇప్పటికే మొత్తం మీద చూసుకున్నట్టయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, మేడ్చల్ పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేసుకొని పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గాజువాక నుంచి సెల్ ఫోన్ టవర్ సామాగ్రితో మేడ్చల్ వస్తున్న టాటా ఇంట్రా వాహనం డ్రైవర్ గణేష్ మద్యం మత్తులోనే ఈ మొత్తం కూడా యాక్సిడెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వాహనం నడపడంలో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసుల అదుపులో నిందితుడు డ్రైవర్ గణేష్ అయితే ఉన్నారు. అలాగే గట్కేసర్ నుంచి షావర్పేట వైపు వెళ్తుండగా జరిగినటువంటి ప్రమాదంలో 3 ఒరిస్సా ప్రాంతానికి చెందిన కూలీలుగానే అక్కడికక్కడే దుర్మరణం పాలనైనట్టే అయితే పోలీసులు ధృవీకరించారు. మొత్తం మీద ఔటర్ రింగ్ రోడ్ లో ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఔటర్ టెర్రర్ ని తరపించేలాగా వరుసగా ప్రమాదాలు, ఏదైతే యాక్సిడెంట్ గురైనటువంటి ప్రమాదాలు కావచ్చు, డివైడర్ ని ఢీకొనినటువంటి ఘటనలు కావచ్చు, మద్యం మత్తులో డ్రైవర్లు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలు, వలస కూలీల ప్రాణాలు, ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు పట్టుమని 30 ఏళ్లు కూడా లేని 3 కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.